కోసం చేసుకుంటారు. జయలలిత నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కరుణానిధికి ఏమన్నా అవమానం జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ తెలంగాణలో ఏ నాయకుని కోసం ఎవరు ఆత్మహత్య చేసుకోరు, ప్రజల కోసం చేసుకుంటారు. అది ఇక్కడ సంస్కృతిలో ఉన్న ఒక విశిష్టత. ఇక్కడ వీరశైవం విలసిల్లింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజులు, రాజ్యాలు, పోరాటాలు ఇవన్నీ మన చరిత్రలో సమ్మిళితమై ఉన్నాయి. మన సంస్కృతి ఇలాంటి వాటి అన్నిటితోని ఒక రకంగా చెప్పాలంటే అది కలగాపులగమై ఇవాళ అందులో నుంచి మనం మంచిని ఏరుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ సాంస్కృతిక జీవధారలో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది 1591 ఆ ప్రాంతంలో 400 సంవత్సరాల కింద ఇక్కడ హైదరాబాద్ అనేది ఏర్పడ్డది. 430 సంవత్సరాల కింద హైదరాబాద్ ఒక విశిష్టమైన సంస్కృతిగా మనకు కనబడుతుంది. ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి, అక్కడ నుంచి వచ్చిన లంబాడీస్ కావచ్చు, అక్కడ నుంచి వచ్చిన రాజ్పుతులు కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి, మధ్య భారతదేశం నుంచి వచ్చిన లోధీస్ కావచ్చు, ఇక్కడ మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన జోధ్పూర్ ఆ ప్రాంతం నుంచి రాజస్థాన్లో మార్వాడీస్ వచ్చారు. ఇట్లా అనేక రకాల జాతులు, తెగలు, కులాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చే హైదరాబాద్లో ఇవాళ ఒక 300-400 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. వాళ్ళకు అనేక తరాలు ఇక్కడే పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగమైనారు. కాబట్టి ఈ అస్తిత్వం అనేది కేవలం ఇక్కడ పుట్టిన వాళ్ళ కోసము ఏదో ఇప్పటి తరం కోసమే కాదు. ఇది ఈ తరతరాలుగా వస్తున్న ఈ సాంస్కృతిక జీవధార. దాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? ఇటీవల కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. వేరే ప్రాంతం వాళ్ళకు వ్యతిరేకంగా గోబ్యాక్ అని వచ్చింది, వాళ్ళు వృత్తులు చేసుకోవద్దని వచ్చింది. ఇలాంటి వాటి మీద ఒక అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉన్నది. ఏది మనం పర్మిట్ చేద్దాము, ఏది మనం పర్మిట్ చేయకూడదని. అట్లా అదేవిధంగా పక్కనున్న ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడ రాజధాని అయిన తర్వాత కావచ్చు, లేదా నీటి వసతి ఉన్న ప్రాంతాలు ఇక్కడ ఉండడం వల్ల దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ అక్కడి నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్నో గుంటూరు పల్లెలు ఉన్నాయి. సరే, తెలంగాణ ఉద్యమంలో కొంత ఆవేశాలు రాజుకున్నా కూడా మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రజల పట్ల మనం ఎట్లుండాలి? ఇప్పుడు మనం వేదిక మీదకి పాపారావు గారిని పిలిచాం. వారు తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం అయ్యారు. వారు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ గాలి పీలుస్తున్నారు, ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ మట్టిలో నుంచి వచ్చిన అన్నం తింటున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరి విషయంలో అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారకూడదు. కాబట్టి ఇవన్నిటి మీద మనము భవిష్యత్తులో మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మన భవిష్యత్ తరాలకు, ఇప్పుడున్న యువతరానికి కూడా ఈ అస్తిత్వ సోయి కల్పించాల్సిన అవసరం ఉన్నదని భావించినాం. మేమందరం కలిసి అనేక జూమ్ మీటింగ్స్లలో అస్తిత్వం మీద చర్చలు చేశాం. వాటన్నిటినీ ఒక సంకలనంగా రేపు 19వ తారీఖున తెలంగాణ అస్తిత్వం అనే పేరుతోని కె శ్రీనివాస్ గారు కానీ, రామోజీ హరగోపాల్ గారు, మామిడి హరికృష్ణ గారు, ఇట్లా సుక్కిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు, మన ఈమని శివనాగిరెడ్డి గారు, వీళ్ళందరూ రాసిన వ్యాసాలతోని ఇంకా పూర్వం కూడా కొంతమంది అస్తిత్వం మీద రాశారు. ఆ వ్యాసాలు అన్నిటితో పాటుగా శ్రీధర్ దేశపాండే గారు, రవీందర్ గారు వీరు రాసిన ఆ వ్యాసాలు అన్నిటినీ ఒక సంకలనంగా పుస్తకావిష్కరణ కూడా ఆ రోజు ఉంటుంది 19వ తేదీన. దాంతో పాటుగా మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక అని చెప్పి పిసి ఘోష్ గారు వారి విచారణ సందర్భంగా వారి ఫైండింగ్స్ ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి అనే విషయం మీద శ్రీధర్ దేశపాండే గారు రాసిన మరో శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా రేపటి 19వ తేదీ మీటింగ్లో ఆవిష్కరించబోతున్నాం. ఈ 2 పుస్తకావిష్కరణలతో పాటుగా తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా అదే రోజు పైడి జయరాజ్ హాల్ రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే సమావేశంలో ఆ అస్తిత్వ వేదిక ఆవిర్భావాన్ని కూడా ప్రకటించబోతున్నాం. అయితే ఈ సమావేశానికి మేము ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మా మీటింగ్లో ఇవ్వాలని అనుకున్నాము. దానికి మేము ఎంపిక చేసిన వ్యక్తి తెలంగాణ గర్వపడే ఒక సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ గారు. వారు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉన్నారు. వారు కమలాపురం అనే మారుమూల పల్లెల్లో వికసించిన ఒక పద్మం, తెలంగాణకి ఒక గొప్ప ఆభరణం. సో వారు ఇందిరాగాంధీ దగ్గర నుంచి
రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా, మోడీ వరకు కూడా, ప్రధానమంత్రులకు కూడా సలహాలు ఇవ్వగలిగే వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు మనందరం గర్వపడాలి. వారిని ఆ రోజు ఆహ్వానించి ప్రత్యేకంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక భావించింది. అదేవిధంగా చక్రపాణి గారు, మనందరూ తెలుసు, గంటా చక్రపాణి గారు ఎప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సమకాలీన రాజకీయాల మీద విశ్లేషిస్తారు. గతంలో సక్సెస్ఫుల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా, మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసి విరమణ అనంతరం ఇప్పుడు మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని వెంకటనారాయణ గారు పొందబోతున్నారు. వారితో పాటుగా ఈ సమావేశానికి వ్యాసాలు రాసిన, ఆర్టికల్స్ రాసిన కె శ్రీనివాస్ లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించాం. అల్లం నారాయణ గారు కూడా ఆయన తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీకలాగా అనేక పుస్తకాలు రాశారు, ప్రాణహిత లాంటి పుస్తకాలు. తెలంగాణ ఉద్యమ కాలమే కాదు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు కూడా ఆయన ప్రజల కోసం పనిచేసిన ఒక గొప్ప జర్నలిస్టు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన 9.5 సంవత్సరాలు పనిచేశారు. వారిని కూడా మేము ఆ రోజు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటుగా ఈ సంస్థలో ఉన్న ముఖ్యులందరూ కూడా అందులో భాగం అవుతున్నారు. ఈ అస్తిత్వ సోయి కల్పించాలనే మా ఈ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ఆదరిస్తుందని, గౌరవిస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న బుచ్చన్న లాంటి వాళ్ళు, అదేవిధంగా మీలో ఉన్న చాలామంది జర్నలిస్టులు కూడా మాతో పాటుగా మీరు కలిసి రావాలని మేము కోరుతున్నాం. జర్నలిస్టుగా మేము ఇప్పటిదాకా బుచ్చన్న జర్నలిస్ట్గానే చూసినాం, కానీ మా జూమ్ మీటింగ్లలో ఆయన ఇన్పుట్స్ చూసినప్పుడు ఒక ఫిలాసఫర్గా, అంటే తెలంగాణలో తత్వవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు, వ్యాఖ్యాతలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను వ్యాఖ్యాతనే కానీ నేను తత్వవేత్తను కాదు. కానీ నేను యూనివర్సిటీలో డిస్టింక్షన్ తత్వశాస్త్రంలో, అంటే మనం చదివింది ఒకటి అవుతుంది, మనం చేసేది ఒకటి అవుతుంది. బుచ్చన్నను ఒక జర్నలిస్ట్గా చూసినాం, కానీ ఆయన లోపల ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు. మేము ఈ అస్తిత్వ వేదిక పెట్టకపోతే ఆయన లోపల ఉన్న ఆ తత్వవేత్త బయటకు వచ్చేవాడే కాదు. సో ఇలా ఎంతో మంది మనకు మట్టిలో మాణిక్యాల్లాగా తెలంగాణ మట్టిలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వేదిక మీదకి మేము ఆహ్వానిస్తున్నాం. సో మీరు కూడా, మీడియాకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. 10 గంటల కల్లా రవీంద్ర భారతిలో ఎల్లుండి ఉండాలని చెప్పి మీడియాకు మరొకసారి కోరుతూ, మా మిత్రులు కూడా మీతో 2 నిమిషాలు పంచుకుంటారు. ముందుగా శ్రీధర్ దేశపాండే గారు అందరికీ చిరపరిచితులు. అస్తిత్వం గురించి ఎట్లా ప్రమాదం ఏర్పడ్డది, కేవలం తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మ మాయమైనందుకే అస్తిత్వం కాదు, ఇవాళ జలవనరులు ఎట్లా తరలించుకుపోతున్నారు, మన నీళ్లు మనకు కావాలని గద్దర్ గలమెత్తాడు. మా నీళ్లు మాకే, మా భూములు మాకే, మా నిధులు మాకే అని చెప్పి గద్దర్ ఎక్కడున్నా కూడా ఆ నినాదం ఇచ్చేవాడు. కానీ ఇవాళ మా నీళ్లు మాకు కాకుండా పోతున్నాయి. తెలంగాణ వచ్చినా కూడా నీళ్లను కాపాడుకోలేకపోతున్నాం. దాని మీద మీకు శ్రీధర్ దేశపాండే గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన అస్తిత్వం మీద ఎట్లా అటాక్ జరుగుతుందో, తెలంగాణ అస్తిత్వం మీద నిన్న మధ్యాహ్నమే మనం చూసాం. లోకసభ సాక్షిగా 542 మంది ఎంపీల సాక్షిగా ఆ తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చినప్పుడు, పాకిస్తాన్ విభజనతోని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విభజనను పోల్చినప్పుడు ఒక్క గొంతు పెగలలేదు. ఆడ 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అందరూ కూడా నిద్రపోతున్నారా, లేకుంటే వాళ్ళ లోపల ఆవేశం చచ్చిపోయిందా? ఇట్లా మన అస్తిత్వం మీద నిరంతరం అటాక్స్ జరుగుతూ ఉంటే, మొన్నటికి మొన్న ఆంధ్ర ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ ఉద్యమం నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. చంద్రబాబు నాయుడే అడ్డుపడకపోతే ఇంతమంది చనిపోయే వాళ్ళ 1200 మంది. ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటే కూడా తెలంగాణ సమాజంలో స్పందన లేదు. మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టే మరొక్కసారి గతంలో ఉద్యమకారులుగా మా బాధ్యతను మేము గుర్తించాం. కాబట్టే ఇవాళ సీతారామారావు కానీ మేము కానీ అందరం ముందుకొస్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావమే కాదు, మొట్టమొదటిసారి జర్నలిస్టులే తెలంగాణ జేఏసీ పెట్టిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. నేను మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్టులే పొలిటికల్ పార్టీ తర్వాత. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు మాలో భాగం కావాలి,
మాకు మార్గదర్శకులు కావాలని కోరుతూ శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడమని కోరుతూ. అందరికీ నమస్కారం. నిజానికి తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు